ఇప్పుడన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. అవును. సో నాకు తెలిసి ఇంకొక 2-3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో మార్పులో భాగంగా చాలామంది పబ్లిక్ తోటి సంబంధం లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అయినారు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత నాతోటే షేర్ చేసుకున్నారు, రాము మనం కూడా ఎక్కడో ఒక దగ్గర పోటీ చేస్తే బాగుంటుండే, కొంత పైసలు లేక పోటీ చేయాలన్నమాట మీరు నాతో చెప్పినారు. అవును. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైపాల్ యాదవ్ పోటీ చేయబోతా ఉండా. నేను చేయను నా వల్ల కాదు. అది నామినేషన్ వేసి ఒక 20 మందితో నామినేషన్ పత్రాలు వేయించాలంటే వాళ్ళకి మంచికో 10,000 ఖర్చు పెడితే తప్ప వాళ్ళు ఇల్లు ట్యాక్స్, నల్ల బిల్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళే మనం కట్టమంటారు. ఇప్పుడు మన అవసరానికి పోయి ఇప్పుడు నామినేషన్ వేయాలంటే 10 మందిది పెట్టాలి అంటే ఆ 10 మందిది నేను నల్ల బిల్లు కట్టాలి, ఇల్లు ట్యాక్స్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, క్లియరెన్స్ ఉండాలి, అన్ని వాళ్ళకి క్లియరెన్స్ ఉండాలి, నాది క్లియరెన్స్ ఉండాలి. తర్వాత వాళ్ళకి మంచిగా అన్ని కొత్త బట్టలు కొనిచ్చి బొట్టు పెట్టి పూజ చేసి మళ్ళీ రాత్రి ఒక వేటను కోస్తే తప్ప వాళ్ళు చేయరు. వీళ్ళందరికీ అవన్నీ ఏం చేయాలంటే ఒక కారు పెట్టి పెట్రోల్తో తిప్పాలి అన్న ఒక లాడ్జ్ తీసుకొని ఒక 100 మందికి మనం తిండి పెడితే 50 లక్షలు అవుతాయి పెట్రోల్కు, ఫుడ్కు, వాటర్. అసలు అది గెలవము, చెయ్యము. అక్కడ అంతా రాజకీయం అంతా కూడా ఆ రోజు ఎలక్షన్ ముందు వీళ్ళు ఎట్లా చేస్తారో ఈ ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది తప్ప మనలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు అసలు ఛాన్సే ఉండదు. కావాలంటే ఏదైనా ఊర్లలో కొంత ఆలోచిస్తారేమో కానీ ఇక్కడ ఆలోచించారు. గతంలో పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా బెంగపడ్డ వాళ్ళే ఉంటారు. మనకు ఇప్పుడైతే నాకు షోక్ అయితే లేదు, దాని మీద ఎక్కువ మోజు లేదు. ఎందుకంటే రాక్షసులు దీన్ని అంతా మనం ప్రక్షాళన చేయాలి, ఇదంతా ఆషామాషి కాదు.